ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో అవమానాలు రావచ్చు, ఎన్నో ఆటంకాలు రావచ్చు. నేను అంటున్నాను, ఏదైనా నా మంచిగా చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. నా జీవితంలో దేవుడు ఒక మేలు చేయబోతున్నాడు. ఈ నమ్మకం ఉంటే చాలు మనకి. దేవుడు చేయబోతున్నాడు, దేవుడు నా జీవితంలో ఒక గొప్ప కార్యము చేస్తాడు అని నువ్వు నమ్మాలి. ఏదో బాధ వచ్చేసిందని, కష్టం వచ్చేసిందని ఇసుకు పడిపోకూడదు, తుణీకరించకూడదు. ఏమండి, కొంతమంది ప్రార్థనలు మానేస్తాం. ప్రార్థన చేయించుకోవటం, మన కుటుంబంలో ప్రార్థన చేసుకోవటం మానేస్తాం. ఎందుకంటే బాధలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, సమస్యలు వచ్చాయని. అర్థమవుతా? తుణీకరిస్తాం, ఆయన మాటల్ని ఇంక చెవన పెట్టం. కానీ దేవుని వాక్యం అంటుంది,